హాయ్ అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్ గారెలనేవి ఎలా వేయాలో, ఏంటో దాని ప్రాసెస్ ఏంటనేది చూపించబోతున్నాను. అలాగే స్వీట్ కార్న్స్ అనేవి మనం ఉడికించుకొని తినేస్తూ ఉంటాము. లేతే ఉప్పు, కారం జల్లుకొనన్నా తింటూ ఉంటాము. అలా కాకుండా గారెలనేవి నార్మల్ గారెల కంటే కూడా స్వీట్ కార్న్ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. అది ఎలా చేయాలన్నది ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసారు కదండీ వేడి వేడిగా సాయంత్రం పూట పిల్లలు కూడా తినే విధంగా ఎలా చేయాలనేది ఈ ప్రాసెస్‌లో మీకు చూపిస్తున్నాను. ముందుగా జీలకర్ర, కరివేపాకు, శనగపిండి అండ్ వరిపిండి, సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్స్ కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినవైతే బయటని చాలా సేపు ఉంచుకొని క్లాత్‌తో ఒత్తుకున్న తర్వాతే మనం గారె వేసుకోవడానికి ట్రై చేయాలండి. నేను ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో స్వీట్ కార్న్స్ మొత్తం వేసేసుకున్నాను. స్వీట్ కార్న్ మొత్తం మిక్సీ పట్టించేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత, ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో స్వీట్ కార్న్ మొత్తం వేసేసుకొని, అందులో వరిపిండి, శనగపిండి మాత్రం కంపల్సరీగా వేయాలండి. ఎందుకంటే గారనేది పర్ఫెక్ట్‌గా రాదు, విడిపోతుంది, గుండ గుండ అయిపోతుంది. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని, జీలకర్ర వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదండి. స్వీట్ కార్న్ అనేది తియ్యదనం వస్తుంది కాబట్టి ఉల్లిపాయ కూడా తియ్యగా ఉంటుంది కదా! అందువల్ల మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు. పచ్చిమిరపకాయలు మాత్రం ఘాటు కావాలంటే ఇంకా కొంచెం ఎగస్ట్రా వేసుకోవచ్చు. అలాగే మనం మొత్తం పిండిని కూడా పకోడీ ఎలాగైతే గట్టి పకోడీ కలుపుతామో ఆ విధంగా కలిపేసుకోవాలి. నేనైతే ఇందులో అసలు వాటర్ అనేది యూజ్ చేయలేదండి. ఎందుకంటే స్వీట్ కార్న్ కొంచెం వాటర్‌గా అంటే బబుల్స్ టైప్‌లో ఉంటుంది కాబట్టి అదే సరిపోయింది. తర్వాత కళాయి పెట్టేసుకొని, ఆ కళాయిలో మనకి ఆయిల్ ఎంతైతే పడుతుందో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండీ! మనకి ఏంటి ఆయిల్ హీట్ ఎక్కింది లేనిదా తెలీదు కదా! ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటాయి. అందుకు నేను ముందుగా చిన్నది వేసుకొని చూసాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది. నేను గారనేది వేసుకుంటున్నాను. చూసారు కదా! గారి ఇలా వేసేసరికి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో, మనకి చేతికి అంటిపోకుండా గారెలనేవి చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా మనం గారెలు మొత్తం వేసేసుకోవాలి. మొత్తం గారెలు చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వేగిపోయాయో! ఎంతో టేస్టీగా చాలా బావుంటాయండి గారెలు. ఇవి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా వచ్చాయనేదిని. చూసారు కదండీ! ఈ ప్రాసెస్‌లో మనం గారనేది రెడీ చేసుకున్నాము. ఎంతో టేస్టీగా వచ్చినాయి గారెలు. ఒక ప్లేట్‌లోకి మనం సర్వ్ చేసుకున్నాము. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.